హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ బేసికల్గా చెప్పాలంటే హాస్టల్ కష్టాలు ఇన్ బెంగళూరు పార్ట్ 4 అనమాట. సో నేను ఆల్రెడీ ఈ సిరీస్ స్టార్ట్ చేసి అరౌండ్ 5 వీక్స్ అవుతుంది. బట్ మధ్య మధ్యలో ఒక 1 వీక్ అట్లేమో పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను చెన్నై వెళ్ళున్నాను. సో ఈరోజు షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయంటే సేమ్ వాషింగ్, జగ్గా కూడా ఇంటికి వెళ్ళింది అనమాట. సో బట్టలు అవన్నీ మెషిన్కి వేయాలి. అండ్ నా ఓల్డ్ వార్డ్రోబ్ అయితే గందరగోళం. ఇప్పుడు నిద్రలేసాను 8:45. సో వార్డ్రోబ్ అంతా సర్దుకోవాలి, హెడ్ బాత్ చేయాలి. నాకైతే అసలు ఓపిక లేక 5 days చేయలేదనమాట. ఉన్న డాండ్రఫ్ కాస్త ఫుల్ పెరిగిపోయింది. సో అదొకటి. అండ్ ఇంకేమున్నాయి. అండ్ రేపు కబన్ పార్క్ వెళ్తున్నాం అనమాట. ఆ ప్లాన్ అయితే ఉంది. అది ఎంతవరకు వెళ్తాము అనేది వెళ్ళే వరకు చెప్పలేము. సో నేను వెళ్తే ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను. సో అదొకటి. పిక్నిక్ ఉత్త గర్ల్స్ అనమాట. సో అదొకటి ప్లాన్ చేసుకున్నాం. సో దానికన్నీ నీట్గా సర్దుకోవాలి. కుదిరితే నాకు కొన్ని ఐరన్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. సారీ. సో అవి ఐరన్ అవి అన్నీ చేసుకోవాలి. అండ్ కుదిరితే లంచ్కి బయటే వెళ్దాము అని అనుకుంటున్నాను. హాస్టల్ ఏం సరిగ్గా ఉండదు, తినలేము. బట్ అది ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు. నాకు ఈ పనులన్నీ అయితే అప్పుడు వెళ్తాను, లేదంటే హాస్టల్లోనే తింటాను. అది కూడా ఫుడ్ మెయిన్ ప్రాబ్లం హాస్టల్లో. సో ఫస్ట్ అయితే వెళ్ళి నేను బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని రావాలి. అండ్ నాకు పీరియడ్స్ డిలే అయ్యేసరికి ఇక్కడ ఫుల్ పింపుల్స్ వచ్చాయి. బట్ స్టిల్ దట్స్ ఓకే, తగ్గుతుంది అనమాట. ఎంత తగ్గినా నా ఫేస్ మాత్రం ఎక్కడ దగ్గర కొంచెం గ్లో అయితే ఉంటుంది. ఎన్ని మచ్చలు ఇవి ఉన్నా కానీ కొంచెం నీట్గా ఫేస్ వాష్ చేసుకొని నార్మల్గా రెడీ అయినా కానీ బాగానే కనిపిస్తుంది. సో అదొకటి బెస్ట్ పార్ట్. ఓకే అనమాట. సో మరెందుకు లైక్ ఫస్ట్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. వెనకాల కనిపిస్తున్నాం మీరు. బ్రేక్ఫాస్ట్ అది తెచ్చుకొని అట్లే బట్టలు ఉన్నాం అనమాట. సో ఇవి ఇంకా బెడ్షీట్స్ అది కూడా వేయాలి. కింద చూసి వస్తా, మెషిన్ ఉందా ఖాళీ ఉందా లేదో తెలియదు. ఉంటే ఓకే, లేదు మోస్ట్లీ ఖాళీ ఉంటుంది. ఈరోజు ట్యూస్డే, సో మోస్ట్లీ ఖాళీ ఉంటుంది. సాటర్డే సండేస్ కాదు కాబట్టి. ఉంటే ఇవి మెషిన్కి వేసేసి బ్రేక్ఫాస్ట్ రెడీ తీసుకొని వస్తా. క్లోత్స్ ఓకే, ఇక్కడ పెట్టేసేది. జస్ట్ మార్నింగ్ బేసిక్ స్కిన్ కేర్కి నేను జస్ట్ సెటాఫిల్ మాయిశ్చరైజర్ నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సీరం ఏం అప్లై చేయట్లేదు, ఎందుకంటే నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఎలాగో స్కిన్ కేర్ చేసుకుంటా. సో ఇంకా నార్మల్గా జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇదైతే బేసిక్ మ్యాండేటరీ కాబట్టి. అయిపోయింది. అండ్ గైస్, యు నో వాట్, నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీల్స్కి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో నేను ఇంతవరకు చెక్ చేసుకోలేదు, అంటే ఎప్పటి నుంచో ఉంది అది. బట్ నాకు ఎందుకు నిన్న నైట్ డౌట్ వచ్చి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తే యూఆర్ స్టేటస్ ఎలిజిబుల్ అనమాట. నేనేం పిచ్చి దానిలాగా ఇంతవరకు దాన్ని పేమెంట్ డీటెయిల్స్ అవి ఏమి ఇవ్వకుండా అట్లే వదిలేశాను. అండ్ ఫైనల్లీ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవి అంతా ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఇన్ కేస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మేక్ షూర్ టు ఫాలో దేర్ ఆల్సో. అండ్ ఫైనల్గా మన ఇన్స్టాగ్రామ్ కూడా మానిటైజేషన్ లో ఉంది అండ్ యూట్యూబ్ కూడా ఇంకొంచెం అవ్వాలి, యాడ్స్ రావాలి అంటే. బట్ మనకైతే వీడియోస్ అన్నిటికీ యూట్యూబ్ నుంచి అప్రూవల్ అయితే ఉందన్నమాట. సో ఇంకొంచెం కష్టపడి మీరు కూడా హెల్ప్ చేస్తే యూట్యూబ్లో కూడా మనం సక్సెస్ఫుల్గా యాడ్స్కి మానిటైజేషన్ అది ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ది కూడా అయిపోయింది. సో అది అప్డేట్. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నా కానీ బట్ ఫస్ట్ ఆ వర్క్ కంప్లీట్ చేసుకుందామని కూర్చొని నీట్గా అంత ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసి పెట్టాను అనమాట. సో అది ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే మేక్ షూర్ టు ఫాలో దేర్ ఆల్సో. అదొకటి చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని టక్టక్క మాట్లాడేస్తున్నా కదా అయినో. సో బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని కింద బట్టలు పెట్టా కదా, అండ్ ఇంకొన్ని ఉన్నాయి వాషింగ్వి, అవి కూడా తీసుకొని వెళ్ళి కుదిరితే వాషింగ్ అది కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ హెడ్ బాత్ అది చేయాలి. నా ఫేస్ ఎంత గ్రీజీగా ఉందో అది బికాస్ ఆఫ్ సెటాఫిల్ మాయిశ్చరైజర్. అది కొంచెం నా స్కిన్కి ఇంకా థిక్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ దట్స్ ఓకే. నాకు ఎర్లీ మార్నింగ్ హైడ్రేషన్ కావాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఆకలి వేస్తుంది, కామ్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని రిమైనింగ్ పనులు తర్వాత చేసుకుంటాను. అన్నిటికన్నా అతి కష్టమైన పని ఏంటి అంటే నీరసం వచ్చేది బట్టలు ఆరేయడం. అసలు నాకు ఆ ఎండలోకి పోయి బట్టలు ఆరేయాలంటే నచ్చదు. ఎందుకంటే బేసిక్గా అంత ఎండ తగలదు అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోతాము అండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30, 6 అవుతుంది అనమాట. సో ఆ ఎండ అంత ఎక్కువ తగలదు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఎండలోకి పోయినా కానీ ఒళ్ళు చిమ్చిమ్మా ఉంటుంది. బట్ తప్పదు, మన పనులు మనమే చేసుకోవాలి కదా హాస్టల్లో. సో వెళ్ళి ఆరేసుకొని వచ్చాను. ఐ గోట్ రెడీ అనమాట. ఇది బేసిక్ టాప్, ఇది ఫ్యూజన్ అనే బ్రాండ్ నుంచి అనమాట. ఎప్పుడో నేను డిగ్రీలో ఉన్నప్పటిది. అండ్ కింద బ్లాక్ ప్యాంట్స్ వేసుకున్నాను. సో మేకప్ ఏం లేదు, జస్ట్ యూ కెన్ సీ ఆల్ ద మార్క్స్. జస్ట్ నార్మల్గా స్కిన్ కేర్ చేసుకొని నార్మల్ పౌడర్ అప్లై చేసుకున్నాను. జస్ట్ లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ మాత్రం లైట్గా చేసుకున్నాను. ఐస్ అంతా నార్మల్, దట్స్ నథింగ్ అనమాట. సో అది హెడ్ బాత్ అయితే చేస్తాను. అండ్ నేను వాడే హెయిర్ సీరం వచ్చి ఇది నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను అనమాట. మీకు కానీ ఇన్ కేస్ ఫ్రిజీ హెయిర్ ఉంటే మాత్రం ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. నాకైతే చేశాను, మామూలుగా ఇట్లా వేసుకొని వస్తుంది బట్ స్టిల్ ఇట్ ఈస్ మేనేజబుల్ అనమాట. సో ఇది ఇన్ కేస్ మీకు కానీ ఫ్రిజీ హెయిర్ ఉంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. We are going to have lunch. ఎంత ఎండ ఉందంటే నాకు నీరసం వచ్చేస్తుంది. ఎందుకు చాలా ఎండలో అనిపిస్తుంది. బట్ ప్రశాంతంగా తినాలంటే తప్పదు, ఎండ చదిరి కొడుతుంది. Here we are going for lunch. గస వచ్చేస్తుంది అసలు ఎండకి. Carrot paisam, chola masala, curd, rice, chapati, carrot, onion, pickle. This is our lunch. I am coming in back. Why? This is your normal. Okay. You didn't post any reels, no? I think for that you have to post reels also. I have posted reels, but it's not like. What is it? Order. Video.
నా చేయ కనిపిస్తుంది. Come okay, take your phone. Your phone is there, na? I'm shooting a video. Shooting a video? From here? Not from here. Morning I started. Ma, it's okay. It's not too bad. You guys are making it. Okay. Boys look today. Boys look, it's casual look. Cap lo phone petti video record cheyandi na Haripriya. Recording? Yes. I'm trying to record with the help of this cap but just to post. Don't record me. Then you don't comment on my recording style. You are moving your watch. Huh? You are moving your mobile towards me. Then you don't comment on my recording. How am I recording on? You record, but don't. I will record. This is my job. This is my not job. your What Ludo you play? Every time you lose like that. Mama, last time I won one game. You won one game. Interestingly, I lose that. Ma, you also lost one game. So we'll see. Come. Classic. Next. Keep it here. Brightness. I can't see. Use your specs properly. I'm using, but still I want more. Now I can see. To survive here, okay, ఏం కాదులే. 68% charging. It's okay. Amma, I will get first. I got. చూసావా నీకు అక్కడికి వచ్చాక పడుతుంది చూడు 6. Now you will get 6. Now you will get 6. Too desperate. Why you are afraid? You are too desperate. Don't be afraid. 6. I know you will get 6 now. I have to run her. Yo, one. Run. Now run. Wait, I'm coming for you. Now at 3. It's okay. 2 times చంపేసావు నాకు పరువు How నష్టము. much 6 you are getting? That is hacked. 3. Use that one. 3 times. I don't want. I will come after you. That is one good thing. It's okay. Even if I lose this game, that's you'll get 2 now. చడపకరా చిరేవు అంటే ఇది 4. అన్నీ ఇంటి మళ్ళీ చచ్చిపోయాయి నావి. Every time you are getting why? What why? That is wrong with me.
I'm not getting any 6. 2. You'll get 2 now. I know. You will win this game. No, I will lose. See, three of my coins are in this only. Still, I will have 1 coin to play. I will lose this one. 3. At least 1 coin. Why? This video. Bhai, photo, take photo. Bhai, enough. Photo. Bye bye. I thought it's Vaishak. Vaishak will not drive like that. వీఆర్ బ్యాక్ టు ద రూమ్ అనమాట. సో ఎప్పుడో మధ్యాహ్నం వెళ్ళిందని సాయంకాలం వచ్చి ఇంకా పైన బట్టలు ఆరేసా కదా, సో అవన్నీ ఆరిపోయాయి. సో తీసుకొచ్చి మడత పెట్టేసి అంతా అయిపోయింది. సో ఇంక ఇవన్నీ బీరువాలో అక్కడ సర్దేయాలి. అండ్ నేను బయటికి వెళ్ళి జ్యూస్ అవి కొనుక్కురావాలన్నమాట, కూల్ డ్రింక్స్ బేసిక్గా. ఎందుకంటే రేపు గర్ల్స్ పిక్నిక్లా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇన్కేస్ అక్కడికి వెళ్తే కూడా ఆ వీడియో కూడా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇవన్నీ సర్దేసి ఇంకొన్ని నాకు వేరే పనులు ఉన్నాయి, అవి చూసుకొని వెళ్ళి అవి కూల్ డ్రింక్స్ అన్నీ కూడా తెచ్చుకొని రేపు మార్నింగ్కి కూడా అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే ఈరోజు వర్క్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. ఈ బట్టలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ నీట్గా సర్దేస్తే ఐఎమ్ డన్ ఫర్ ద డే. బ్యాక్ టు ద రూమ్. వెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కొచ్చేసాను. అండ్ వాటర్ పట్టుకొచ్చా, తినడానికి ఫుడ్ తీసుకొచ్చేసాను బ్యాగ్లో అనమాట. అండ్ అలాగే నా స్కిన్కి ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయాయని చెప్పారు, అందుకని ఒక 2 సీరమ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. అవి కూడా వచ్చి ఫస్ట్ తీసి తినేసి తర్వాత చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను. నా గోటు ఇంగ్రీడియంట్స్ అనమాట, బట్ గోటు బ్రాండ్ కాదు, బట్ స్టిల్ గోటు ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ అయితే తినేసి తర్వాత వస్తా. భోజన కార్యక్రమాలన్నీ అయిపోయాయి అనమాట. సో ఇంక ఇప్పుడు ఉన్న బట్టలన్నీ సర్దేయాలి. అండ్ నేను రేపు తీసుకెళ్ళడానికి ఏం తెచ్చినా చూపిస్తా. జస్ట్ ఒక 3 నా పార్టీ ఏంటంటే కూల్ డ్రింక్ బాటిల్, కూల్ డ్రింక్, నెక్స్ట్ ఏంటి బెడ్షీట్ ఒకటి అండ్ వాటర్ బాటిల్ అనమాట. సో ఇవి ఉన్నాయి. జస్ట్ ఒక కోక్, నీకు మనం తిన్నగా పని చేయకుండా ఈ 3 తీసుకున్నాం అనమాట. ఎందుకంటే లిఖిత ఈ గ్యాస్ను తాగను అన్నది, సో అందుకని మాసా ఒకటి తీసుకున్నాను. అది కాకుండా ఏమంటారు కారపూస అనమాట, ఇది తీసుకున్నా. సో ఇది అండ్ ఇంకా బెడ్షీట్ ఒకటి పెట్టుకోవాలి. వాటర్ బాటిల్ సెట్లో మార్నింగ్ అది ఆబ్వియస్గా పెట్టుకుంటాం. సో ఇది సర్దుకోవాలి అండ్ ఆ బట్టలన్నీ సర్దాలన్నమాట. ఫస్ట్ అయితే టకటక ఆ పనులు చేస్తుంది. అండ్ బై ద వే నా బీరువా మళ్ళీ గందరగోళం అయిపోయింది అనమాట, ఏం చేయలేము. ఓకే, ఈరోజు నా టైం ఏందో కానీ
సర్దుతుంటే వస్తుంది. నాకు ఒక టైంలో ఎట్లా అనిపించిందంటే ఎందుకురా అన్ని ఇట్లా గందరగోళం చేశాను అని అనిపించింది. సో అట్లా నాలాగైతే అసలు తొందరగా అట్లానే చేయొద్దు. ఇంకా నేను సర్దలేదు పూర్తిగా, ఇంకా ఐరన్ చేసుకోవాలి రేపటికి డ్రెస్. నేను బయట అమెజాన్ పార్సల్ ఓపెన్ చేస్తాను. కూర్చొని ఏంటి పిచ్చి దాని దగ్గర మాట్లాడుతాను అనుకోకుండా. ఫస్ట్ సోప్స్, నేను సంతూర్ సోప్ మానేసి కొన్ని ఇయర్స్ అవుతుంది అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడేమో డిగ్రీలోనో ఎప్పుడో ఉన్నప్పుడు వాడాను, అతను వాడలేదు. అండ్ ఆ స్మెల్ అది గుర్తొచ్చింది అనమాట. సో అందుకని చెప్పి తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇట్లా పెద్దగానే తీసుకుంటాను, సో దట్ అది ఏమంటారు ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ అది ప్రైస్ కూడా కొంచెం కరెక్ట్గా వస్తుంది అనమాట. లేదు ఒక్కొక్కటి కొన్ని ఎందుకనని. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 సిరమ్స్ తీసుకున్నాను. ఒకటి ఆబ్వియస్గా వైటమిన్ సి, నయాసినమైడ్ అనమాట. కాకపోతే సింపుల్ నుంచి తీసుకున్నా ఈసారి. ఇది నా 3rd పర్చేస్ సెకండ్ థర్డ్ అన్నట్లయితే అలాగా, లేదంటే ఇది నా సెకండ్ పర్చేస్. ఫస్ట్ వచ్చి నా దగ్గర ఇది ఒకటి ఉందన్నమాట, ఫేస్ మాస్క్ వైటమిన్ సి. అది యాక్చువల్గా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సిరమ్స్ తీసుకున్నాను. ఇది నాకు 346 సంథింగ్ పడింది, 30 ml. నాకు తెలిసి వైటమిన్ సి సిరమ్ 346 రూపీస్కి 30 ml వచ్చేది. ఇదేమో చీప్గా అని అనిపించింది నాకు. రిమైనింగ్ అన్ని 500, 600 ఉంది. సో నా దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు. అండ్ ఇది వచ్చి నాకు 411 రూపీస్ పడింది అనమాట, 30 ml. సో సింపుల్ ప్రోడక్ట్స్, ప్రైస్ బాగుంటాయి అండ్ ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి అని నేను విన్నాను. అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ విన్నాను అనమాట. సో అందుకనే ఈ 2 సిరమ్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర కంప్లీట్ సిరమ్స్ అయిపోయాయి అనమాట. సో ఈ 3 అనవసరంగా ఏవంటే అవి కొన్నాను. నాకు ఇది మొత్తం పూర్తిగా వాడి అయిపోయాక ఇంకా అవసరం అంటేనే తీసుకున్నాను. సో ఆబ్వియస్గా సోప్స్ నీడ్, సో ఇది అవసరం కాబట్టి తీసుకున్నాను. నైట్ సిరమ్స్ నేనేం తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ రెటినాల్ ఉంది అండ్ సాలిసిలిక్ యాసిడ్ ఉందన్నమాట. సో ఆ 2 ఎనఫ్ నాకు నైట్ టైంకి. మార్నింగ్ ఒకటి కావాలి కాబట్టి సో ఇది తీసుకున్నా. అండ్ నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు మార్క్స్ అవన్నీ ఈజీగా తగ్గుతాయి. పెద్దది ఎందో అది అట్లా వచ్చింది కానీ, బట్ అదొక్కటి బెస్ట్ పార్ట్. అండ్ నా మొహం చూడండి షైన్ అవుతూ ఉంటుంది అనమాట, గ్లో అనేది వస్తుంది. కాకపోతే నేను ప్రాపర్గా స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది అనుకుంటాను స్కిన్ కేర్. సో నేను స్టిల్ ఏదైనా లాంగ్ టర్మ్లో వాడాలి కదా స్కిన్ కేర్ కూడా. మనకు కొన్ని ఇయర్స్ వాడితే దాని తర్వాత ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎర్లీ 30sకి వచ్చేసరికి మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో విల్ సీ. నేను ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా, ఇప్పుడు అప్పుడు కంపారిజన్ లాగా పెడదాం. ఇంకో 5 years తర్వాత, 5 years అయితే ఇంకా నాకు 30 years వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు దాకా పెడతాను. సో అప్పుడు చూద్దాం. అప్పటిదాకా మీరు నన్ను ఉండి ఫాలో అవుతారా, నేను ఇంకా కంటిన్యూ చేస్తాను యూట్యూబ్ ఛానల్ నాకు తెలీదు. బట్ ఉండి అన్నీ ప్రాపర్గా అయితే మాత్రం ఖచ్చితంగా నేను 5 years తర్వాత అప్పటికి ఫోటో అయితే ఖచ్చితంగా పెడతాను. సో ఇది అమెజాన్. సో ఇంకా రేపటికి డ్రెస్సెస్ ఐరన్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్నీ సర్దేసుకున్నాను నేను, నాకు ఏమేమి కావాలి అవంతా. సో దానికి ఇంకేం ప్రాబ్లం లేదు. డ్రెస్ వరకు అవి ఐరన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ చేసుకుంటే ఐమ్ డన్ ఫర్ ద డే అనమాట. సో అది ఈరోజు వీడియో. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అసలు వీడియో అన్న గురించి. అయినా కొంచెం గందరగోళంగా ఉంటుంది, ఎందుకంటే నేను ఉండేదే హాస్టల్లో, అది 3 sharing రూమ్లో. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. సో అది. అండ్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేటప్పుడు నాకు ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందంటే అక్కడెక్కడో రోడ్లో వెళ్తున్న వెహికల్ సౌండ్ కూడా వినిపిస్తుంది ఇక్కడికి. నేనేం చెయ్యను, ఏమి చేసిన ఇప్పుడు కూడా మీకు హార్న్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో నా వాయిస్ ఓవర్లో ఉంటుంది ఇక్కడ హాస్టల్లో, నా వస్తూ వెళ్తారు కదా. సో అది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. నేనేం చేయలేను అనమాట. అట్లని చెప్పి సింగిల్గా ఓన్గా రూమ్ తీసుకుని ఉందామంటే అది మన వల్ల అయ్యే పని కాదు. సో హాస్టల్లోనే ఉండాలి, టైంకి భోజనం పెట్టాలన్నమాట. నేను చేసుకునే మనిషిని కాదు, నీళ్ళు తాగు, పాలు తాగు, మజ్జిగ తాగు, కామ్గా ఉండిపోతాను. సో అట్లా సపరేట్గా సింగిల్గా ఉండి చేసుకునే ఇది లేదు. సో హాస్టల్లోనే ఉండాలి కాబట్టి. సో అది మీకు నా వీడియోస్ ఏమనిపిస్తున్నాయి ఏంటి చెప్పండి. అండ్ అలాగే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ లైవ్ వీడియో చేద్దాం అనుకున్నాను కాబట్టి నాకు అసలు టైం లేదు. జనవరిలో ఒకటి చేశాను, అప్పుడు కుట్టి బర్త్డే అప్పుడు ఒకటి చేశాను, దాని తర్వాత చేయలేదు. సో కుదిరితే ఖచ్చితంగా నేను ఇంకొక లైవ్ ఒక రోజు ప్లాన్ చేస్తాను, ఒక సండే సంథింగ్ నేను అప్డేట్ చేస్తాను అనమాట. కుదిరితే కమ్యూనిటీ ట్యాబ్లోనూ పోస్ట్ చేస్తాను. అండ్ కుదిరితే షార్ట్ కూడా పెట్టడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఈ వీడియో అయితే అంతే అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.